ఇప్పుడే ఒక క్రేజీ ఐటమ్ అయితే వచ్చింది. మన కొత్త లంబడితో మాడిఫై అయితే ఎత్తున్నాం. అలాగే ఒక స్ప్రింగ్ పడిపోయింది, దేవులు ఆడుతారు. చూడు కుడుకా తీసుకొని తింటున్నాం. ఈ బోన్ ఏదైతే ఉందో ఇది ఫ్రాక్చర్ అయిందట, సన్నగా పర్రి వచ్చిందని అన్నారు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంత ముందుకే పైనకైతే వచ్చినాం. అండ్ మన ఏదైతే గన్ ఉందో కోహ్లీ గారు దీంతో బాగా ఆడుతుండే. ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టు అంటే నేను పట్టుకొచ్చి ఛార్జింగ్ అయితే పెట్టిన. ఇప్పుడే ఒక క్రేజీ ఐటమ్ అయితే వచ్చింది. అదేంది ఏం కథ అనేది అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిస్తా. సో చూడండి, ఈ మ్యాగ్నెట్ ఉందా, దీనికి ఒక స్టిక్కర్ ఉంటుంది వెనక. ఉందా, దీనికంటే బందోబస్తు దీనిసం స్టిక్కర్ ఉంది. ఇంకా మనం స్టిక్కర్ తీసేయలేదు, అందుకనే పర్ఫెక్ట్ అతుక్కుంటుంది. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని దగ్గర అతుకుని వస్తుంది. తీరమాలంటే లైక్ దిస్ ఒకటే దిక్కున్నాయి, వేరే ఉంది, ఒక టైట్ ఉంది. ఇప్పుడు దీని పెట్టినాం అనుకో, కెమెరా ఆన్ చేసి ఐరన్ కాదు ఇక్కడ ఉందిగా, యా ఇట్లా వీడియో తీస్తూనే ఉంటుంది అన్నట్టుగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక ఇది ఉందా, ఐరన్ డబ్బా. కాకపోతే మనకి ఇప్పుడు ఐరన్ ఐటమ్ కావాలి. కూర్చున్నాయి, కూర్చుందా, అయ్యింది. దీన్ని ఏదో పెట్టుకుంటావో పెట్టుకోవాలి. స్టిక్కర్ జిమ్లో అయితే అన్న ఐరన్ ఉంటాయి కదా, ఏడాది పెట్టినా అంటే పెట్టచ్చు. దీన్ని పెట్టి మిషన్ పెట్టాలి. ఎంజాయ్ పాడు గైస్. ఇప్పుడైతే బాయిదార్కి అయితే వెళ్తున్నాం. మనం నిన్న మేము మీద షూట్ చేసినాం కానీ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఒక ప్రాజెక్ట్ అయితే వేయించినాం. ఇప్పుడు ఆ వీడియోనే షూట్ చేయడానికి అయితే పోతున్నాం. మన కొత్త లంబడితో మాడిఫై అయితే ఎత్తున్నాం, రెడ్ కలర్ ఎత్తున్నాం. నిన్న డింపియాన్ ఆ పైపు పోతే రేపు లాస్ట్ పేపర్ చూడు ఎట్లా వేసిండు. గిడ ఎత్తే ఏంది కలర్ రెడ్ ఏమంటావురా? అద్దం పడకుండా ఏమంటే వీడు గీడ వేసిండు. ఏడా దాని కలర్ వేయద్దా? ఇప్పుడు ఈడేయద్దా దీనికి బ్లాక్ కలర్ వేయాలి లోపల. ఇదే అన్నమాట ప్రాజెక్టు ఒకటి. ది నెక్స్ట్ డే ఒక వీడియో షూట్ చేద్దామని బాయ్ కాడికి వచ్చినాం. ఆ మొబైల్ స్టాండ్ మొత్తం ఇప్పక రాని మీకు 4-5 సార్లు చెప్పచ్చు. వాడు మళ్ళీ మొత్తం ఇచ్చిండు. అలాగే ఒక స్ప్రింగ్ పడిపోయింది, దేవులు ఆడుతారు. ఇనేవాడు అంటున్నది కనబడతలేదు. చెరికే అది మొత్తం ఇస్తే ఎగిరిపోతుందని నెగ్లిజెన్స్ అంటారు చూడు. ఇదే దీని టైమ్లెస్ అయితే పెడతా, ఎంతసేపు పడుతుంది దేవుడు ఆడికి చూద్దాం. జింగిరిగాడు ఉన్న కాడు ఉన్నాడు, దాన్ని ఒడగొట్టిండు అనుకుంటే మళ్ళీ అలానే ఉన్నది అంటుండు. ఆగం చేస్తాడు జగన్ పేరా. దీంతో తలకాయ నొప్పి వీడు చెప్పింది తింటలేడు. మళ్ళీ పడుతున్నాయి. వీడు సైంటిస్ట్ అవుతాడు. గిదానికి ఉండదా? గిదానికి మధ్యాహ్నానికి ఉన్న కానే కాల కానే పడ్డది అనిపించిందా? ఎందుకు అనిపిస్తుంది? అనిపిస్తే చెప్పమన్నాడు కదా. బట్టు ఉంటుంది దాంతో కుట్టించుకున్నాడా చూసినట్టున్నాడు. ఎప్పుడు మంచిగా గిట్ల గిట్ల అంటే షాక్ అది. ఇప్పటిదాకానే మన తుమ్మిచెట్ల కాడ అన్బాక్సింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కెనాల్ దగ్గరికి పోయేటప్పుడు మన కార్ కంప్లీట్ అయిపోయింది. తున్నీకైతే వచ్చినాం. వచ్చినాం కానీ జింగిలి కోతలన్నీ మొత్తం దుంకినాయి, మరకలంటున్నాయి. ఇవి ఈడ బ్లాక్ కలర్ ముంగట ఈ ఏరియా ఎక్కడెక్కడైతే ఫ్రేమ్ కనబడుతుందో అక్కడ బ్రష్లతో వేయాలి. ఆ తర్వాత మిగులితే దాని పైన కొట్టేసి ఈ యాప్ సెట్ పువ్వు మొత్తం పువ్వు పడుతుంది మొత్తం దీనికే హత్తుకుంటుంది. ఈ పురుగు ఎండలేదారా ఇంకా ఏడుతుందో అంతలేదు, కడక అయిపోయింది మొత్తం. ఈ డోర్కు ఆ డోర్ గీకలే కదా బాబా, ఎట్లుందో అట్లా ఉంది అది.
ఇగో ఈ డోర్ గీకలే అందుకే మంచిగా పడ్డది కోటింగ్ స్మూత్ ఉంది ఆ గీకలే కాబట్టి దీన్ని ఇట్లా వేసి పెట్టి గీకకుండా కార్ మొత్తం అట్లయితే మంచిగా కావచ్చు. ఇప్పుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కొబ్బరికాయలు అయితే తాగినాం. అది మెయిన్ వీడియోలో వస్తుంది చూడురి. కుడుక తీసుకొని తింటున్నాం. కుడుక ఇప్పుడు నీళ్ళు అయినాం అలానే మెయిన్ వీడియోలో. ఇప్పుడైతే కుడుక తింటున్నాం అందరం. వేస్తుండు జింగడి జింగ నాది కూడా కొట్టి అవు గా ఎందుకు అట్లుంది బాబు మీద వేరే ఉన్నది జింగది వేరే ఉన్నది మొత్తం కొబ్బరికాయ అయింది నాది కూడా గట్లే ఉండొచ్చు నీసం కొబ్బరికాయ అయింది కొంచెం గట్టి ఉంది కొబ్బరికాయ వెళ్తుండే నాదేమో నీళ్లు బాగా వెళ్ళినాయి ఇలా గుచ్చాలా దింపి జర్రా నాది వాడు అద్దన్నా కొట్టుకుంటు అది తమిళనాడుతో కొట్టావా గాయస్. పెద్ద బాబు తెచ్చిన ఈ కుడిక అయితే మొత్తం మురిగిపోయింది. ఇగో కర్రగా అయింది, ఏం కనిపిస్తలేదు అలా. దాన్ని కూడా తీసి పెడతాడు తింటాడు. ఇది ఓన్లీ ఇది అయిపోయిందా? గందుకే అది కొట్టుకుంటున్నావా? అది ఏమున్నా ఏం లేదు. ఇంకేమైందో పోయింది కావచ్చు. వీళ్ళ కుడికాయ అయితే అయిపోయింది. ఇక పోదాం అంటారు. నాకు అయిపోలే. స్టూడియోలో పోయి తీసుకెళ్ళాక తింటాయి కానీ ఇక మన వాళ్ళు అయితే ఆడికైతే వేరు. నేనైతే ఇక్కడ కుడికాయ తినుకుంటా. నాది మిగిలింది కుడికాయ తినుకుంటా వస్తున్నా. మనం మాడిఫై చేసిన కార్ అయితే ఇంటికి తీసుకోవాలనుకున్నాను బాగా. ఇట్లా అది ఇంకా ఫినిష్ కాలే. బ్లాక్ కలర్ ఇంకా పట్టిలకి కింద వేయాలి. అది వేసినాక తీసుకోవాలి. ఇప్పుడే వేసుకోమా బా? బ్లాక్ కలర్ వేసినాక తీసుకోవమ్మా. మన కార్ అయితే ఇట్లా అయింది ఫైనల్గా. మేము ఇంటికి పోదామని పోతుంటే అలా లోపలికి బళ్ళు అయితే సొర్రింది. అది పోతేనే లేదు ఎంత ఎలా పెట్టినా. ఇంతకు ముందుకే గాయస్ ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేసి ఇంటికి అయితే వచ్చినాము. అండ్ మన మెయిన్ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నా. అండ్ వ్లాగ్ ఛానల్లో వ్లాగ్ అయితే వాళ్ళు ఎడిట్ చేసిండు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఎడిట్ చేస్తుంది అనమాట. సో కనుక మీరు చూసినట్లయితే దీని గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు కదా. ఇది వచ్చేసి కొద్దిగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల మరి ఘోరంగా పెయిన్ అయిందనమాట. ఎట్లా అంటే ఇక నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఇది. అండ్ ఎక్స్రే తీసిరు ఇవాళ. ఫస్ట్ సారి మనం టెస్ట్ చేయించినప్పుడు ఎక్స్రే అయితే తీపియలేదు. ఈసారి ఎక్స్రే తీపించుకొచ్చినాం. ఏదది ఇగో హ్యాండ్ ఎక్స్రే. మీరు చూసినట్లయితే ఇక్కడ సైడ్ ఏదైతే బోన్ ఉందో, ఈ బోన్ ఏదైతే ఉందో ఇది ఫ్రాక్చర్ అయిందట. సన్నగా పర్రి వచ్చిందని అన్నారు. సో మరి సిమెంట్ పట్టి వేస్తారా ఏం కదా అని అడిగితే జస్ట్ ఈ పట్టి ఉంది కదా ఇది పెట్టుకోనట 15 days వరకు. అండ్ 15 days వరకు ఎటువంటి వర్కౌట్ అయితే చేయకమన్నారు. వర్కౌట్ ఇన్ ద సెన్స్ మనం వెయిట్ లిఫ్ట్ చేయడం కావచ్చు, ఇటువంటివి ఏం చేయకమని చెప్పిండు. నార్మల్గా వేరే ఏం చేసినా కానీ నో ప్రాబ్లం. రన్నింగ్ కావచ్చు, యాప్స్ వర్కౌట్స్ కావచ్చు, ఇటువంటివి చేస్తే ఏం కాదు కానీ వెయిట్స్ అయితే లావటమని చెప్పిండు. సో ఇది ఘోరంగా పెయిన్ అయితే స్టార్ట్ అయింది. చాలా మంది కామెంట్ చేస్తూనే ఉన్నారు, అన్న చేతికి ఏమైంది, పట్టి తీస్తలేవు, చేతికి ఏమైందని చెప్పేసి. బట్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇది బాగా ఎక్కువ అయిపోయింది. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. మీ అందరికి ఇది షేర్ చేయాలని ఎప్పటిలో ఉండే. ఈరోజు వ్లాగ్లో అయితే షేర్ చేసిన. సో వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఇది రికవరీ స్టార్ట్ కాగానే మనం మళ్ళీ వర్కౌట్ వీడియోలు అయితే స్టార్ట్ చేద్దాం ఛానల్లో. అండ్ ఇది తెప్పించిన కదా, ఇది ట్రైపాడ్ లెక్క వర్క్ అవుతుంది అది ఇది అని చెప్పేసి చూపెట్టిన వీడియోలో. ఇప్పుడు దీన్ని కూడా మనం యూజ్ చేసి ఒక్క వీడియో షూట్ చేయలేదు, చేతికి వచ్చేసి ఇట్లా డ్యామేజ్ అవుతాయండి. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.